హాయ్ హలో హౌ ఆర్ యూ? ఏంటి ఈ పెరుగు పెద్దమ్మ రావట్లేదు? ఏమైపోయింది? మీకు ఎవరికైనా తెలుసా ఏమైందో? నాకైతే ఏమైందో అర్థం కావట్లేదు. అసలు అడ్రస్ లేదు, ఒక మెసేజ్ ఎక్కడ ఆ ముందు మెసేజ్ కానీ ఏమీ లేవు. ఏమైంది? ఓకేనా? హెల్త్ బాగానే ఉందా? ఏమైంది? ఏంటి? మీకు ఎవరికి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. నాకైతే అట్లా ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు. అసలు ఏమైందో ఏంటో ఏమి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నాకు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అట్లా ఏమైంది? ఏంటి? ఓకేనా? హెల్త్ ఓకేనా? లేకపోతే ఆమె మీద కేసులు పెట్టి ఏమన్నా జైలుకెళ్ళిందా? నాకేం అర్థం కావట్లేదు. చూసా నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది. ఆమె కోసం చిరు సతాషి కోసం మొత్తుకుని, మొత్తుకుని ఆమె మీద వీడియో చేసి లాస్ట్‌కి ఎటువంటి సిట్యుయేషన్‌కి వచ్చింది. ఎటువంటి పొజిషన్‌కి వచ్చింది. ఎందుకు ఇలాంటియన్నీ? ఎందుకు? ఆమె మీద వీడియో చేయడం కన్నా ఈయన సొంతంగా వీడియో చేసుకుంటే ఈ పాటికి మంచి నేమ్ వచ్చేది. మంచి ఆమెకి మంచి ఇది ఉంది కదా! వాక్చాతుర్యం బాగా ఉంది. ఆమెకి మాట్లాడే విధానంతో మంచి మంచి వీడియో చేసుకుంటా, సామెతలు బాగా చెప్పుద్ది. ఆ సామెతలు చెప్పుకుంటా, అలా చేసుకుంటా ఉంటే ఈ పాటికి మంచి పొజిషన్‌లో ఉండేది. బాగుండేది. హెల్త్ పరంగా బాగుండేది. అన్ని అన్ని విధాలుగా చాలా బాగుండేది. చూడు ఏం సాధించింది? ఏం సాధించిందామె? ఆమె మీద వీడియోస్ చేసుకొని ఈమె సాధించిందేంటి? ఎందుకు? చూసావా నాకే బాధ అనిపిస్తుంది. అయ్యయ్యో! ఏమైపోయిందా? ఇది ఏమైపోయిందా అనేది. హ్మ్. అందుకే అంటారు చెడపకురా చెడేవో సమిద. అదేనా ఇంకా నాకు ఆమెలాగా నాకు సామెతలు రావు. ఏంటి ఏదో ఉంటాయి కదా! ఒకరి మీద పడి ఏడిస్తే మనకి ఇలాగే ఉంటదన్నట్టు. అలా అలా అయిపోయింది ఆమె. ఆమె మీద పడి ఏడ్చి గోల పెట్టి ఆ ఇంట్లో ఒక పాట లెగాలని అనుకుంటా, ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటా అబ్బా! ఆగలేదు. మా ఇంటి లైవ్‌లు పెట్టుకుంటా, లైవ్‌లో ఏంటి వారం వారం లైవ్‌లు పెట్టుకుంటా, అందరిని రెచ్చగొడతా, అందరూ రెచ్చగొడితే ఈమె రెచ్చిపోతా, అసలు ఇష్టం వచ్చినట్టు చేసింది. రచ్చ చేసింది. ఎంత రచ్చ చేసినా ఏముంది? ఏం పీకింది? ఏం పీకింది? ఏం పీకలేదు. కేసులు పెడతాను, అక్కడ కేసు పెట్టాను, ఇక్కడ కేసు పెట్టాను, లాగుతాను, బయట లాగుతాను, అది లాగుతాను, ఇది లాగుతాను అని అంది. ఏం చేసింది? ఆ? ఏంటి పెద్ద కూతురు వాయిస్ మెసేజ్ దగ్గర ఉన్నాయి, నాకు రికార్డ్ అయ్యి దగ్గర ఉన్నాయి, నేను బయట పెడతాను, వీధులు లాగుతాను, వాళ్ళు ఒకరు చేస్తారు అని వాళ్ళ మధ్యలోనే పుల్లలు పెట్టడానికి ట్రై చేసింది. కానీ ఏమైంది? వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఈమె సాధించింది ఏంటి? ఈమె సాధించింది ఏంటి? ఏం సాధించింది? అంత రెచ్చిపోయి, ఆవేశపడిపోతా, ఊగిపోతా, రెచ్చిపోయి మాట్లాడింది. ఏం సాధించింది? ఏం సాధించావు చెప్పు నువ్వు? ఏం సాధించావు? చూడు లాస్ట్‌కి ఎళ్ళిపోయే ముందు గూడా ఈ అడుక్కున్నాం. అది కూడా అది అడుక్కున్నాం. ఇక అన్ని దిగజారిపోయి లాస్ట్ అడుక్కున్నాం. మీరు డైలీ నాకు డబ్బులేయండి. డైలీ వీడియోస్ పెడతాను. నాకు డబ్బులేయండి అడుక్కున్నాం. ఏంటి ఎవరు డబ్బులేయట్లేదా? ఎవరు డబ్బులేయట్లేదా? అంటే నువ్వు మాకు చెప్పే మాటలు వింటున్నావు తప్ప నీకెవరు డబ్బులేయట్లేదా? ఓ 10 మందో, 20 మందో ఏస్తున్నారా? అయి సరిపోవట్లేదా నీకు? చెప్పు సరిపోవట్లేదా? ఒకళ్ళ ఏసే డబ్బులు నీకెందుకు? హ్యాపీగా సొంతంగా వీడియోస్ చేసుకో. డబ్బులొస్తాయి. అంతేగాని ఒకళ్ళని అడుక్కుని ఒకళ్ళిచ్చే డబ్బులు నీకెందుకు? అడుక్కున్నావు. లాస్ట్‌కి ఈ పొజిషన్ కూడా వచ్చావు. అడుక్కున్నావు. ఎందుకు ఇంత దిగజారుతనం ఎందుకు? ఇంత దిగజారుతనం ఎందుకు? హ్మ్. నీకెవరు చెప్పలేదా? ఇలా వద్దు, అలా వద్దు, ఇలా చేయాలి, అలా చేయాలని మంచి చెడు నీకెవరు చెప్పలేదా? నీకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? ఆమె గురించి మనకెందుకు? ఆమెకి మంచి అయితే మంచి జరుగుద్ది. ఆమె చెడ్డదైతే చెడు జరుగుతది. ఆమె గురించి మనకెందుకు అని నీకెవరు చెప్పలేదా? ఆ చెడు సతాక్షి ఆమె ఎవరి మీద వీడియో చేసి బతకట్లే గదా! సొంతంగా ఆమెకు వచ్చింది వండుకుంటా, తింటా, ఏవో ఆమెకు నచ్చిన బట్టలు యేసుకుంటా, డాన్స్‌లు యేసుకుంటా, ఏవో ఆమె వీడియోస్ ఆమె చేసుకుంటుంది. ఆమె ఎవరి మీద వీడియోస్ చేయట్లేదు. ఆమె సొంతంగా ఆమెకొచ్చింది ఏదో చేసుకుంటుంది. జనాలు నచ్చితే చూస్తారు. నచ్చకపోతే చూడరు.
యూట్యూబ్ ఇటువంటి తప్పు లేకపోతే యూట్యూబ్ ఉంచుద్ది, తప్పు ఉంటే యూట్యూబ్ తీసేస్తుంది. అవునా? అవునా? నువ్వు ఎందుకు మొత్తుకున్నావు? నువ్వెందుకు మొత్తుకున్నావు? అలా, ఇలా, అది, ఇది, అది మొత్తుకున్నావు. అలాంటిది, ఇలాంటిది కొట్టింది, ఒక లేడీని కొట్టింది అది అని నువ్వెందుకు మొత్తుకున్నావు? ఎందుకు మొత్తుకున్నావు? ఆమె ఏ విధంగా బయటకు లాగాలో, ఏ విధంగా ఎంత లాగాలో అంత లాగడానికి ట్రై చేసావు. ఆమె బయటికి లాగలేదు, నువ్వే బయటపడ్డావు. నీ నోరే బయటపడింది. నువ్వే కొంతమంది నీకు సంబంధించిన వాళ్ళు నువ్వు మంచిదాన్ని అయ్యేవు కానీ దాదాపు అందరి దృష్టిలో నువ్వు చెడ్డదానివే అయ్యావు. అందరి దృష్టిలో నువ్వు చెడ్డదానివే అయ్యావు. ఆమె గురించి వాగి 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 నువ్వు దిగజారిపోయావు. దిగజారిపోయావు నువ్వు. ఏ విధంగా? అన్ని విధాలుగా అన్ని విధాలుగా దిగజారిపోయావు. డబ్బు పరంగా అన్ని విధాలుగా దిగజారిపోయావు. కొంతమంది నేను రెచ్చగొట్టారు. వాళ్ళు ఎందుకు రెచ్చగొడుతుందో నీకు అర్థం కాలేదు. వాళ్ళు రెచ్చగొట్టారు, నువ్వు రెచ్చిపోయావు, దిగజారిపోయావు. నువ్వు మాత్రం ఎంత రెచ్చగొట్టినా ఆమె మాత్రం తగ్గలేదు. ఆమె వీడియో చేసుకుంటే ఆమె బతికింది. ఏంటి, ఆ పెద్ద కూతురికి వాళ్ళ అమ్మకి ఇద్దరి మధ్యన గొడవ పడడానికి ట్రై చేస్తావు, అయినా వాళ్ళు గొడవ పడలేదు. తల్లి కూతురికి ఏ ఇంట్లోనే గొడవలు ఉంటాయి అనుకుంటారు. అవి మామూలే, కామన్, ఎవరింట్లోనే గొడవలు ఉంటాయి. తల్లి కూతురికి గొడవలు ఉంటాయి, భార్య భర్తలకి గొడవలు ఉంటాయి, తల్లి పిల్లలకి గొడవలు ఉంటాయి, తండ్రి పిల్లలకి గొడవలు ఉంటాయి. అవి కామన్. అంతేగాని నువ్వు చెప్పావనేది వాళ్ళు కొట్టేసుకుని రోడ్డున పడలేదు. వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఏమైంది? నువ్వు దిగజారిపోయావు. నువ్వు నువ్వు దిగజారిపోయి ఉన్నావు. నువ్వు అవసరమా నీకు ఇది? అవసరమా? అవసరమా చెప్పు. ఇప్పుడు ఏం సాధించావు నువ్వు సాధించింది ఏంటి? ఏం సాధించావు ఇప్పటికైనా? నువ్వేమైపోయావు నాకు తెలియట్లేదు. అసలు ఉన్నావా లేదా తెలియదు, ఏమైనా అయిందా లేదా తెలియదు. కొన్ని జైలుకి వెళ్ళావా? అది ఏమైందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు డబ్బులు లేవా? డబ్బులు లేక వీడియోస్ పెట్టట్లేదా? డబ్బులు ఎవరు వేయట్లేదా? పోస్ట్ కూడా పెట్టట్లేదా? ఇక ఫోన్ నెంబర్ అవన్నీ పోస్ట్ పెట్టేదాన్ని, అది ఆ పోస్ట్ కూడా పెట్టట్లేదు. ఏమైపోయావు? హెల్త్ బాగాలేదా? హాస్పిటల్ అడ్మిట్ అయ్యావా? చెప్పు. ఎందుకు నీ హెల్త్ కూడా ఆవేశపడి రెచ్చిపోయి బీపీ తెచ్చుకుని అవసరమా నీకు? అవసరమా? అవసరమా నీకు? ఏదో 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 అది ప్రమోట్ చేస్తుంది, ఇది ప్రమోట్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. చూసావా బయట తప్పుడు ప్రమోషన్లు అయితే జనాలు ఊరుకోరు, వాళ్ళు అవుతారు. ఆమె ప్రమోట్ చేసే తప్పు అయితే జనాలు చూసుకుంటారు. తప్పుడు ప్రమోషన్ చేస్తుంది. అదేంటి, వెనిలా ఆమె గురించి అని, ఇంకో సిద్ధాంతి ఆయన గురించి అని చెప్పు. ఏం అవి ఎక్కడా వెళ్ళలేదు. నీ సంబంధించిన ఇద్దరు ముగ్గురు తప్ప వాటి గురించి ఎవరు చెడుగా చెప్పలేదు. పబ్లిక్లో చేసే వాళ్ళు అంత ఇదిగా చేయరు. తప్పుడు ప్రమోషన్ అంటే బెట్టింగ్ యాప్స్, అది తప్పుడు ప్రమోషన్ అంటే. కొంతమంది చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. దానివల్ల చాలామంది నష్టపోయారు. ఒకప్పుడు ఆమె కూడా చేసింది తెలుసుకుని ఎందుకు వచ్చిందని కొన్ని వీడియోస్ చేసింది. ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ వదిలేసింది. ఇప్పుడు చేయట్లేదు. ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ చేసింది, వదిలేసింది. నువ్వు దాన్ని పట్టుకుని ఎప్పుడు ఆమె లాగడానికి ట్రై చేస్తున్నాను, అది పట్టుకుని. కానీ అది కాదు, ఆమె ఏం చేయలేదు. ఆమె ఇప్పుడు ఎప్పుడో మానేసింది. ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఒక 2-3 వేస్ చేసింది, తర్వాత మానేసింది, చేయలేదు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు బెట్టింగ్ యాప్ చేస్తున్నారు, ఇప్పుడు చాలామంది ఉన్నారు. నువ్వు వాళ్ళ గురించి చెప్పు. పోనీ నువ్వు అంత ఏదైనా వాళ్ళ గురించి మాట్లాడు. ఎంతమంది చేస్తున్నారు? లోకల్ బాయ్ నాని అంట అరెస్ట్ చేశారు. తర్వాత సన్నీ బన్నీ యాదవ్, అతని గురించి ఏంటి సెర్చ్ చేస్తున్నారట. ఆ నెక్స్ట్ టార్గెట్ అంటే హర్ష సాయి అట. ఇమ్రాన్ అని అది వీళ్ళందరూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి కొన్ని కోట్లు సంపాదించారట. వీళ్ళందరూ ప్రమోట్ చేసి కొన్ని కోట్లు సంపాదించారట. ఏంటి, నాన్ వేషణ అతను కూడా వీళ్ళు ప్రమోట్ చేశారు. వీళ్ళ వదలకూడదు, వీళ్ళ మీద నష్టపోయిన కేసులు పెట్టండి చెప్తున్నాడు. నాకు తెలిసి నాన్ వేషణ అతను కూడా ప్రమోట్ చేశాడట.
నా అన్వేషణ అతను కూడా ప్రమోట్ చేశాడట. బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసి దాదాపు 30 కోట్ల పైన సంపాదించాడట. ఇతను చెప్తున్నాడు. ఇతను కూడా ప్రమోట్ చేశాడు. ఇతను చెప్తున్నాడు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేశారని ఇతను వీడియోస్ పెట్టి చెప్తున్నాడు. ఏంటో ఈ మనుషులు ఏంటో. ఆ బిగ్ బాస్ పల్లె ప్రశాంత్ కూడా ప్రమోట్ చేశాడట. మరి చూడండి ఏంటి ఇప్పుడు నా వీడియో ఎవరు వింటారో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో మీకు ఎవరెవరు తెలుసో ఇప్పుడు రీసెంట్గా ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళని సజ్జనార్కి ట్యాగ్ చేస్తే మెసేజ్ చేయండి. ఇలా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని ట్యాగ్ చేస్తే మెసేజ్ చేయండి. వాళ్ళు చూసుకుంటారు. ఈ మధ్యన రీసెంట్గా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చేయండి, ట్యాగ్ చేసి అతను మెసేజ్ చేయండి సజ్జనార్ సార్కి. అతనే చూసుకుంటాడు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయంట. మెయిన్ కర్ణాటక, మహారాష్ట్ర అటు ఏరియాలో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయంట. చాలా మంది చనిపోయారట. రీసెంట్గా బెంగళూరులో, మైసూర్లోనే అక్కడ ఒకే ఫ్యాన్ ముగ్గురు చనిపోయారట. ఇటువంటి యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరూ మాత్రం అస్సలు వదలకూడదు. ఈ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం గట్టిగా పట్టుకోండి, కంప్లైంట్ చేయండి. వీళ్ళ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయండి. వీళ్ళ వల్ల మీరు చేసే యాప్ నష్టపోయామని కంప్లైంట్ చేయండి. మీకు ప్రూఫ్స్ ఉంటాయి కదా, వాళ్ళ వల్ల మీరు చేసిన ప్రూఫ్స్ ఉంటాయి కదా, కంప్లైంట్ చేయండి. మీరు బెట్టింగ్ యాప్స్ అదే యూజ్ చేసి వాటి వల్ల చేసి ఆడిన వాళ్ళకి ఉంటాయి కదా ప్రూఫ్స్, అవన్నీ కంప్లైంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. బెట్టింగ్ యాప్స్ అనేది పెద్ద స్కామ్ అనమాట. అది ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. అటువంటి వాటి మీద కేసు ఫైల్ చేయండి, పర్వాలేదు. అంతేగాని ఇలాంటి ఇలాంటి వాళ్ళు బట్టలు కొనుక్కుంటున్నారు, తింటున్నారు అనేసి వాటి మీద వీడియో చేయటం నాకు అర్థం కాదు. వాళ్ళు బట్టలు కొనుక్కుంటున్నారు, ఏ పడితే వీడియోస్ చేస్తున్నారు, తిండి తింటున్నారు, ఎగురుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. వీటి మీద వీటి మీద కంప్లైంట్ చేస్తాను నువ్వు. వీటి మీద కంప్లైంట్ చేస్తా అంటావా? పనికొచ్చే వాటి మీద వీడియోస్ చేయి. పనికిరాని వాటి మీద వీడియోస్ చేస్తుంది. ఎగురుతావు, రంకులేస్తావు. పనికొచ్చే వాటి మీద వీడియోస్ చేయి. పనికిరాని మాట వీడియోస్ చేస్తా అంటావు. వీడియోస్ చేయి. బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు చేస్తాను వాళ్ళ మీద వీడియోస్ చేయి. కొంచెమైనా ఉండాలి బుద్ధి జ్ఞానం. ఆమె తింటుందని కంప్లైంట్ చేస్తా అంటావు, ఎగురుతుందని కంప్లైంట్ చేస్తా అంటావు, డ్యాన్స్ చేస్తాను కంప్లైంట్ చేస్తా అంటావు, ఆ వీడియో చూసి జనాలు పాడైపోతున్నారని కంప్లైంట్ చేస్తా అంటావు. ఆ వీడియో చూసి ఎవరు పాడైపోతున్నారు? జనాలేం అంత తెలివి తక్కువలు కాదు, ఎవరు పాడవరు. అంత ఇటుతనంగా తక్కువతనంగా ఎవ్వరు ఉండరు. ఒకరు వీడియో చూసి అంత తెలివి తక్కువ జనాలు. వాళ్ళు తింటుంటే నేను వాళ్ళు తినాలనుకుంటారా? వాళ్ళు బట్టలు వేసుకుంటే నేను బట్టలు వేసుకోవాలి, నేను ఉండాలనుకుంటారా? ఎవరు నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటే ఎవరు తిండి వాళ్ళు తింటారు. డబ్బులు ఉంటే తింటారు, లేకపోతే లేనంత తింటారు. అంతేగాని ఒకళ్ళు ఉందని ఇదైపో జనాలు. అలాంటి వాటి మీద వీడియో చేస్తుంది. వీటి చే బెట్టింగ్ యాప్స్ మీద వీడియోస్ చేయి. ఎగురుతావు. ఏం సాధించావు? లాస్ట్కి ఏం సాధించావు? అడుగుతున్నావు. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయావు. అడ్రస్లు ఉన్నావా లేదు, పోయావో తెలీదు, ఏడపోయావో తెలీదు. అడ్రస్ లేకుండా పోయావు. డబ్బులు అడుక్కున్నావు, అడిగావు అందరిని అడుక్కున్నావు. ఎవరు డబ్బులు ఇవ్వలేదు నీకు. ఎందుకు అవసరం నీకు? మీరు మాత్రం ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా ప్రమోట్ చేస్తున్నారంట. బయట ఇన్ని కేసులు అవుతున్నా సరే కొంతమంది లెక్క చేయకుండా ఇంకా ప్రమోట్ చేస్తున్నారంట. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ డైర్గా బయటకు వచ్చి సజ్జనార్ సార్కి కంప్లైంట్ చేయండి. వీళ్ళ వల్ల మేమైతే బెట్టింగ్ యాప్స్ వాళ్ళ వల్ల ప్రమోట్ చేయడం వల్ల మేము ఆడాము, మేము నష్టపోయామని ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేయండి. అది ఏ విధంగా ఆడారు, ఎలా నష్టపోయారు, ఏంటో అని వివరంగా కంప్లైంట్ చేయండి. మెయిన్ టెలిగ్రామ్ యాప్ అది పరమదరిద్రమైన యాప్. దానివల్ల చాలామంది నష్టపోయారు. టెలిగ్రామ్ యాప్ వల్ల చాలామంది నష్టపోయారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బెట్టింగ్ యాప్స్ వల్ల మనకి డబ్బులు ఏమీ రావు. వాళ్ళ ఆశ చూపిస్తారంటే ఏమీ రావు.
బైక్లు ఇస్తానంటారు, ఐఫోన్లు ఇస్తానంటారు. ఎందుకు ఇస్తారు ఐఫోన్లు, బైక్లు? ఎందుకు ఇస్తారు? ఎందుకు స్పోర్ట్స్ బైక్లు ఇస్తా అంటారు, ఐఫోన్లు ఇస్తా అంటారు, నన్ను ఎందుకు ఇస్తారు? ఇచ్చారా? ఇస్తా అని ఎవరు ఇచ్చారా? మిమ్మల్ని అలా మభ్యపెట్టి మిమ్మల్ని ఆ ఊబిలోకి మిమ్మల్ని లాగుతున్నారు. అంతేగాని అటువంటి ఊబిలోకి వెళ్ళబాకండి. అవి ఆడడం కోసం లోన్లు తీసుకుని మరీ ఆడేస్తారు. లోన్లు తీసుకుని మరీ ఆడుతున్నారు. ఎంత ఎంత నష్టపోతున్నారు. కొంతమంది పిల్లలు ఆడేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు. పిల్లలైతే ఇంట్లో ఉన్న తల్లి తల్లి గాజులు అలాంటివి అమ్మేసి మరీ ఆడుతున్నారట. తండ్రి దగ్గర పాకెట్లో డబ్బులు కొట్టేసి మరీ ఆడుతున్నారట. తల్లిదండ్రులు పిల్లలు గమనించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అన్ని అన్ని ఈవెన్గా అన్ని అది అంత కొంచెం తేడాగా ఉన్నప్పుడు గమనించుకోవాలి. ఏం తేడాగా ఉన్నారు ఏంటో గమనించుకోవాలి. లేకపోతే ఇలా ఆడి ఆడి డబ్బులు పోయి లాస్ట్కి సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు ఇలాంటివన్నీ? పిల్లల్ని గమనించుకోండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. పెద్దవాళ్ళు మీరు కూడా ఆ ఊపిలోకి దిగద్దు. బెట్టింగ్ యాప్స్ ఊపిలోకి దిగద్దు. ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. ఆ ఊపిలోకి మాత్రం మీరు దిగవాకండి. చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉండండి.